మొయినాబాద్లోని తొల్గడ్డ ఫామ్ హౌస్లో ఈ నెల 11న కోడిపందాలను పోలీసులు పట్టుకున్నారు. రెండేళ్లలో రెండోసారి కోడిపందాలు నిర్వహించామని ఆర్గనైజర్ భూపతిరాజు శివకుమార్ చెప్పారు. ఫామ్ హౌస్లో కోడిపందాలే తప్ప క్యాసినో లేదన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అయినా రెండేళ్ల అగ్రిమెంట్కు మేము లీజుకు తీసుకున్నామని చెప్పారు. కోడిపందాలకి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటున్న ఆర్గనైజర్ శివకుమార్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మొయినాబాద్ పరిధిలో ఉన్న తోల్కట్ట గ్రామంలో ఇటు ఫామ్ హౌస్లో అయితే కోడిపందాల ఆట నిర్వహించడం జరిగింది. ఈ కోడిపందాలకు సంబంధించి అటు ఏపీకి చెందినటువంటి వ్యక్తి కోడిపందాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలామంది పాల్గొన్నారని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే 64 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 64 మందితో పాటు భారీగా నగదును కూడా పట్టుకున్నారు. 30 లక్షల రూపాయల నగదుతో పాటు సుమారు 70 వరకు వాహనాలు, అంతేకాకుండా 80 వరకు కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ముఖ్యంగా ఇటు కోడిపందాలతో పాటు క్యాసినో కూడా నిర్వహిస్తున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కోడిపందాలను నిర్వహించినటువంటి ఆర్గనైజర్ అయితే మనం ఉన్నారు, భూపతిరాజు శివకుమార్ వర్మ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మంగళవారం రోజు సాయంత్రం వేళలో ఫామ్ హౌస్లో ఏం జరిగింది అసలుకి? మంగళవారం అండి. యాక్చువల్గా ఏంటంటే కోళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక రోజు ముందు తెచ్చుకుంటారు. అది మండే తెచ్చుకున్నారు చాలామంది కోళ్ళు. తెచ్చుకుంటే ట్యూస్డే రోజు ఈవినింగ్ 5:15 ఆ టైంకి మేము స్టార్ట్ చేసాం. అలాగే లైట్లు తర్వాత చీకటి పడుతుంది కాబట్టి లైట్లు పెట్టాము. ఆ లైట్లు పెట్టి స్టార్ట్ చేసాం. ఇలాగే ఎస్ఓటి వచ్చారు. నేను ఏంటంటే ఎస్ఓటి వాళ్ళు వచ్చి పోలీసులు అన్న కొంతమంది పరిగెట్టడానికి ట్రై చేసిన వెంటనే అక్కడ ఉన్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను వెంటనే అన్న వద్దు, పరిగెట్టకండి, అటు ఇటు పడిపోతే దెబ్బలు అయితే అవుతాయి, వద్దని చెప్పి కూర్చోండి. ఎవరిని నేను వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాను, ఎవరో పరిగెట్టరని, అందరూ ఇక్కడే ఉంటారని చెప్పి అలా అటు ఇటు వెళ్ళి కూడా వచ్చి కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత లా అండ్ ఆర్డర్ సిఐ గారు వచ్చారు. తర్వాత ఎస్ఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు కూడా వచ్చారు. వచ్చి అందరి దగ్గర ఉన్న మొబైల్స్ అమౌంట్ అందులో ఏమని ఎవరి పేరు మీద ఎంత ఉందో అంత కలెక్ట్ చేసుకుని అందులో పెట్టుకున్నారు. అక్కడ ఉన్న కార్లు కూడా సీజ్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఆర్గనైజర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఇటు కోడి పందాలను నిర్వహించి దానికి సంబంధించి వారి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడమే ప్రధాన విధిగా మనం చూస్తాం. సో మీ పాత్ర ఏంటి? అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ఆటలు నిర్వహిస్తున్నారు? మీకు ఎలాంటి లాభాపేక్షతో వీటిని నిర్వహిస్తున్నారు? ఇప్పుడు ఏదైనా నేను మీ దగ్గర చెప్పాను అనుకోండి, తర్వాత ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చూస్తారు. నా ఇంటర్వ్యూ చూసి ఇదేంటి మన దగ్గర డబ్బులు దెబ్బేసి ఇందులో నీతిగా కౌలు చెప్తున్నాడు అనుకుంటారు. అది కూడా నాకు ఇష్టం లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు, నా మీద హైదరాబాద్ వచ్చారంటే నా మీద నమ్మకంతో వచ్చారండి. వాళ్ళు ఏంటంటే బాగా చూస్తామని నమ్మకంతో వచ్చారు. వాళ్ళు ఎవరి దగ్గర పర్సనల్గా నేను ₹1 తీసుకోవడం కానీ వేరే ఏ విధమైంది లేదు. ఒకవేళ ఎప్పుడైనా పెట్టిన కోళ్ళ గురించి కూడా నాకు ఏ కోడి ఎటువంటిది అన్నది కూడా నాకు జీరో నాలెడ్జ్. కోళ్ళ గురించి అసలు నాకు తెలియదు. అంటే మనం మామూలుగా కోడి పందాలంటే సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ చోట్ల వినబడుతుంటుంది. ముఖ్యంగా ఈస్ట్ కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ, అదేవిధంగా భీమవరం లాంటి ప్రాంతాల్లో. మీరు ప్రధానంగా హైదరాబాద్లో ఈ తోల్కట్టాలు నిర్వహించడానికి, ఫామ్ హౌస్లో నిర్వహించగల కారణం ఏంటిదండి? అదండి, ఇప్పుడు మెయిన్ మాకు ఏంటంటే సంక్రాంతి ఇప్పుడు అందరూ కోళ్ళు మేపుతారండి. అది కూడా కొంచెం అది కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే సంక్రాంతి 3 రోజులు వేసేవి కూడా మిగిలిపోతాయి. అది సంక్రాంతి ముందేమో ఒక కోడి 50,000, 60,000, 70,000 ఉంటాయి. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎందుకు పని చేయకుండా పోతాయి. దాన్ని మళ్ళీ సంవత్సరానికి చాలా మటుకు పని చేయవు కోళ్ళు. అయ్యి అందులో కొంచెం వయసు అయిపోయి ఉంటాయి కదా, పని చేయవు. సరే ఎలా కోసుకుని తినలేరు. ఇప్పుడు ₹50,000 కోడి, ₹40,000 కోడిని ఎలా కోసుకు తింటారా? కోసుకు తినకుండా సరే పందాలు వేసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటారా? ఆ విధంగా పందాలు వేస్తున్నారు. వేసాం. అది కూడా లాస్ట్ టైంలో నేనైతే రెగ్యులర్గా చేసామని కాదు, ఎంక్వైరీ చేసినా తెలిసిపోద్ది. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారుగా. ఇంకోటి ఏంటంటే మీకు ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి ఆయన ఎమ్మెల్సీ గారు. ఇంకొక విషయం అండి, ఈ ఫామ్ హౌస్లో ఎన్నిసార్లు నిర్వహించారు? అసలు ఆ ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది అనే విషయం మీకు తెలుసా? తన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? ఎందుకంటే పోలీసులు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను ఎవరికైనా వివరణ ఇచ్చుకోవాలంటే అండి ఫస్ట్ ఆయనకే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఆయన ఎవరో నాకు నిజంగా తెలియదు, ఇప్పటివరకు చూడలేదు. నేను నా టీవీలో చూసి ఈ మీరు నోటీస్ ఏది ఇచ్చారంటే టీవీలో చూపిస్తున్నారు. టీవీలో చూపిస్తుంటే ఈయనే కదా, ఆయన చూశాను, ఇదే ఫస్ట్ టైం చూశాను. ఆయన చూసినప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పాపం ఆయనకి తెలియకుండా జరిగింది. ఆయనదని నాకు తెలియదండి. అంటే ఆ ఫామ్ హౌస్ మీకు ఎలా వచ్చింది? మీకును పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అసలు? చెప్తాను. మా ఆవిడ ఏంటంటే ఒక సైట్ చూశాను, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, బాగుంటుంది అన్నాడండి. ఎవరు నాకు తర్వాత ఒక శ్రీనివాస్ గారని ఆయన నాకు వాట్సాప్ మెసేజ్లు అయ్యి పెట్టేవారు. ఆయన నెంబర్ కూడా ఉంది. నేను ఆయన తర్వాత ఏదో మెసేజ్ పెట్టినా చూడలేదు. మొన్న అన్నారు, మీరు నాకు రిప్లై కూడా ఇవ్వలేదన్న అన్నారు. మీరని నాకు తెలియదని అన్న. ఆయన ద్వారా ఎవరో సతీష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన అగ్రిమెంట్ ఇచ్చారంట. అగ్రిమెంట్ కూడా నేను మొన్న చూశాను. అది అగ్రిమెంట్ ఇచ్చారంట అడిగి, ఎప్పుడైనా 2 సంవత్సరాల క్రితం. ఈ ఇష్యూ అయ్యాక మరి అగ్రిమెంట్ తీయాలి కాబట్టి తీశారు. ఆ సతీష్ రెడ్డి గారికి ఆయన ఇచ్చారని చెప్పి తెలిసింది. అసలు నాకు ఓనరే నేను ఆయన అనుకుంటాను తప్ప లీజుకి ఇచ్చినోడు మనం అంత పైన ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఓనర్ అని అనుకోం కదండి.
అంటే ఈ 64 మంది కూడా పట్టుబడ్డారు కదా, వారితో పాటు ఇంకొంతమంది పరారయ్యారనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ 64 మంది ఎక్కడి వాళ్ళు, అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారా? అసలు వీళ్ళందరూ ఎవరు, మీకేమవుతారు వాళ్ళందరూ కూడా? 61, 64 అండి. అసలు అక్కడికి ఎంతమంది వచ్చారో నేను కౌంట్ చేయలేను. ఫస్ట్ అక్కడ ఎంతమంది తప్పుకోవడం అనేది కూడా పెద్ద ఏం జరగలేదు. మరి జరిగిందో నేనైతే చూడలేదు. అందరూ నేనైతే ఉండిపోండి, ఎక్కడికి పరిగెట్టొద్దని చెప్పాను నేను క్లియర్గా. అది వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా తెలుసు. అందులో తెలంగాణ వాళ్ళు 7-8 మెంబర్స్ అంటున్నారు. మరి మేము ఎక్కడ కౌంట్ వస్తామో నాకు తెలియదు. మాలాంటి వాళ్ళు ఒక 15-20 మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నాం, గతం నుంచి ఉన్న వాళ్ళు. ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు 30 మంది ఎంతమంది ఉంటారో మంచిగా. అంటే నేను రఫ్గా చెప్తున్నాను. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే జరిగినటువంటి కోడి పందాలు ఏదైతే ఉన్నాయో, తన మిత్రులతో కలిసి ఆడుకునేందుకు మాత్రమే అక్కడ ఫామ్ హౌస్లోకి వచ్చాము. ఈ క్రమంలోనే అక్కడ క్యాసినోకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఏమీ లేవు, అసలు క్యాసినోకి అవకాశం కూడా లేదని చెప్తున్న క్రమంలోనే మనం చూడవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.